ఓకే. కంప్యూటర్లు ఏంటంటే ప్రతి టాపిక్కి ఒక స్పెషాలిటీ ఉందండి. దేని స్పెషాలిటీ దానికే మనకి సందర్భాన్ని బట్టి మనం ఉపయోగిస్తుంటాము. మనం ఇనీషియల్ స్టేజ్లో మనకి బేసిక్స్ నేర్చుకున్నాము. కీబోర్డ్ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి. రికార్డింగ్ స్టార్ట్ చేసిరా సార్? రికార్డింగ్ చూడండి, రికార్డింగ్ వచ్చింది చూడండి ఒకసారి. సార్ చేశారు. ఓకే ఓకే. సో ప్రతి ఒక్క టాపిక్ కి ఒక స్పెషాలిటీ ఉందండి కంప్యూటర్లో. దేని ఫీచర్స్ దానికి ఉన్నాయి కాబట్టి ఏంటంటే సందర్భానుసారంగా మనము ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క సందర్భంలో మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ని ఉపయోగిస్తుంటాము డాక్యుమెంటేషన్ చేయడానికి, ప్రింట్అవుట్స్ తీసుకుంటానికి. అలా ఎక్సెల్ షీట్లో మనము అనేక రకాల క్యాలిక్యులేషన్స్ మనం చేస్తూ ఉంటాము. ఎంప్లాయీస్ సంబంధించిన క్యాలిక్యులేషన్స్, స్టూడెంట్స్వి, ఎన్నో రకరకాల షీట్స్, చార్ట్స్, తర్వాత ఎన్నో శాలరీ స్టేట్మెంట్స్, తర్వాత ఇది కరెంట్ బిల్లు మనం ఎలాగా మెజర్ చేస్తామో క్యాలిక్యులేట్ చేస్తాం కరెంట్ బిల్లు, తర్వాత డిస్కౌంట్స్, స్టూడెంట్స్ మార్క్ షీట్, ఇట్లాగా మెచ్యూరిటీ వాల్యూస్, సో మెనీ టాపిక్స్ మనం ఎక్సెల్లో కవర్ చేసాం మనము. మోస్ట్లీ డేటా వ్యాలిడేషన్ అది కూడా చెప్పాము. ఇంకా సెలక్షన్ కమాండ్స్ అని, ఒక షీట్లో ఉన్నప్పుడు యాడింగ్ న్యూ షీట్, రీనేమింగ్ ద షీట్. సో వీ కవర్డ్ లాట్ ఆఫ్ టాపిక్స్ ఇన్ ఎక్సెల్. మోస్ట్లీ మోర్ దాన్ 60-70% మనం కవర్ చేసాం ఎక్సెల్ షీట్లో కూడా, ఎక్సెల్ అప్లికేషన్లో కూడా. ఇంకా ఒక 4-5 టాపిక్స్ ఉండొచ్చు. అది ఇమీడియట్గా మనకు అవసరం పడకపోయినప్పటికీ అది ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మనం ఫ్యూచర్లో నేర్చుకుందామండి. అంటే కన్సాలిడేషన్ అని కావచ్చు, పివట్ టేబుల్స్ అని, ఇట్లాగా ఒక 4-5 టాపిక్స్ ఉండొచ్చు. పర్లా అవి ప్రస్తుతానికైతే మీకున్న అవసరాలకి, రిక్వైర్మెంట్స్కి ఇది చాలా వరకు సరిపోతుందండి. ఒక ఎక్సెల్ షీట్లో కూడా మనము ఎంతవరకు మనం డిఫాల్ట్ విడుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చిన్న ఇంటర్నెట్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఇవన్నీ ఒక ఓవర్ వ్యూ చేస్తున్నాము, రివైజ్ చేస్తున్నాం అనమాట. అంటే ఒక ఎక్సెల్ షీట్లో మనకి A1 నుంచి మనకి స్టార్ట్ అవుద్ది కాబట్టి సెల్ A1, B1, C1, D1, E1, F1, G1, H1, G1, HIJ మనకి మోస్ట్లీ డిఫాల్ట్ పెడుతుంటే కనుక HI వరకు మనకి ప్రింట్ తీసుకోవచ్చండి. అంటే కంట్రోల్ P కొట్టగానే మనకి అక్కడ షీట్ చూపిస్తుంది, అంతకుమించి దాటిపోలేదు అనమాట షీట్. ఒకవేళ ఈ కాలమ్స్లో కనుక డేటా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ చేసామనుకోండి కాలమ్స్ని, అప్పుడు ఇంకా తక్కువనే రావచ్చు, F4కే రావచ్చు కాలమ్స్. అంటే మన ఇచ్చే డేటా బట్టి ఆ సెల్ ఎక్స్పాండ్ అయిపోతే కనుక ఏమవుతుందంటే మనం తీసుకోవాల్సిన ప్రింట్ అది అప్పుడు మామూలుగా అయితే కనుక I వరకు రావచ్చు, HI వరకు. ఇంకా జాగ్రత్తగా మన డిఫాల్ట్ సైజ్ J వరకు కూడా రావచ్చు అండి. ఇఫ్ అట్ ఆల్ మనకి దానిలో ఉన్న డేటా కావాలనుకుంటే సెకండ్ పేజీలో తీసుకోవాల్సిందే మనం. అది కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎక్సెల్ షీట్లో ప్రింట్ తీసుకున్నప్పుడు మనకి ల్యాండ్స్కేప్లో తీస్తామండి, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. A1 నుంచి GHI వరకు. ఇంకా ఒకవేళ విడ్త్ పెరిగిపోతే కనుక ఈ F4కే రావచ్చు. అలా కింద తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ A1, A2, A3 ఇలాగా A50 వరకు ఉన్నాయనుకోండి, అటు పక్కన K50 వరకు, అది L50 వరకు ఉన్నాయనుకోండి, అప్పుడు రో వైజ్గా చూసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి మోస్ట్లీ 30-35 వరకు రావచ్చు. డిఫాల్ట్గా అయితే 35 రోస్ వరకు వస్తాయండి. ఒకవేళ సెల్ విడ్త్ కనుక పెరిగితే కనుక, రో హైట్ పెరిగితే కనుక 30 వరకు తీసుకోవచ్చు. ఇట్లాగా అంటే ఈ ఎక్సెల్ షీట్లో ఉన్నప్పుడు ప్రింట్ తీసేటప్పుడు మనకి ప్రింట్ ఏరియా చూపిస్తుంది అనమాట. కంట్రోల్ P కొడితే అది అంతవరకు డిఫాల్ట్ తీసుకుంటుంది. ఇది క్లుప్తంగా చెప్పాలంటే ఒకవేళ ప్రింట్ తీసుకోవాలనుకునే వాళ్ళైతే కనుక మోస్ట్లీ. తర్వాత నెక్స్ట్ మన పవర్ పాయింట్ కూడా మనం ఉన్నంత వరకు అంటే మినిమం ఏం చేయగలము అంటే స్లైడ్లో ఎలా వర్క్ చేస్తాము, తర్వాత ఆ ప్రజెంటేషన్ వ్యూ ఎలా ఉంటుంది, మనకి నోట్స్ పేజీలా కనిపిస్తుంది. ఒక పక్కన నోట్స్ పేజీ, ఒకవైపు ఏమో స్లైడ్ ఏరియా, ఇంకొక వైపు ఏమో అవుట్లైను, థంబ్నెయిల్స్,
ఇట్లాగా మనము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్లైడ్లో ఉన్నప్పుడు మన టెక్స్ట్ ఎలా ఎంటర్ చేస్తాము, అంటే మిడిల్ టెక్స్ట్ కూడా అవసరాన్ని పెట్టుకోవచ్చు మన అవసరాన్ని బట్టి. ఇంకా స్లైడ్లో మనం చేయవలసినవి ఉంటే కనుక మనం వీడియోస్, ఆడియోస్ దీన్ని కూడా డిస్ప్లే చేయొచ్చండి. అది రేపటి క్లాసులో మన తెలుసున్న మేడము, సో షీఈస్ వర్కింగ్ ఫర్ విజువల్ ఇంపేర్డ్ సిన్స్ దగ్గర 10 to 12 years వర్క్ చేస్తారు మేడం, స్పెషల్లీ ఫర్ బ్లైండ్. సో ఆమె దీని మీద ఎంతో రీసెర్చ్ చేశారు పవర్ పాయింట్ మీద కూడా. సో లెట్ us టుమారో ఆ మేడం గారితో మనం ఒక ½ an hour క్లాస్ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. అట్లానే లైన్ లో ఉన్నారు అదే గౌరీ సార్ గౌరీ మేడం గారు ఉన్నారు. సో లైక్ దట్ టుమారో షీ ఈస్ గోయింగ్ టు మేడం ఈస్ గోయింగ్ టు give a wonderful presentation to clear all our doubts particularly. And moreover ఇట్లా మనకి ప్రజెంటేషన్ అనేది కొందరికి ఎక్కువ యూజ్ అవుతుందండి, మరి కొందరికి ఏంటంటే పెద్దగా యూజ్ కాకపోవచ్చు. అంటే కాలేజీ అంటే పీజీ చేసే వాళ్ళకి, డిగ్రీ చేసే వాళ్ళకి, తర్వాత ఎంప్లాయీస్కి, అంటే ఇప్పుడు చాలామంది ఈ ప్రజెంటేషన్స్ ఎక్కువ చేస్తున్నారు స్కూల్ చిల్డ్రన్ కూడా, సో వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. మన ఎంప్లాయీస్ కూడా ఏదో 2-3 అడిగారు, దాని డౌట్స్ కూడా టుమారో మేడం ఈస్ గోయింగ్ టు క్లారిఫై అవర్ డౌట్స్. అంటే వీడియోస్ కానీ ఆడియోస్ ఎలా స్లైడ్లోకి ఎలా షేర్ చేయాలి, డైరెక్ట్గా మనం ఎలా రికార్డ్ చేసుకోవాలి మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి డెమాన్స్ట్రేటెడ్ ద రెస్పెక్టెడ్ గౌరీ మేడం. అండ్ మోర్ ఓవర్ లైక్ దట్ ఇటువంటివన్నీ మనం మ్యాక్సిమం కవర్ చేసుకుంటూ వచ్చామండి ఆఫీస్ అప్లికేషన్లో. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఎవరైతే కంప్యూటర్స్ తీసుకోలేదో కొంచెం తీసుకునే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం ఫోన్ మీద డిపెండ్ అవటానికి ఎక్కువ ప్రయత్నం చేయొద్దు. ఫోన్ అనేది ఇట్స్ ఓన్లీ ఫర్ ఇట్ ఇస్ పోర్టబుల్. అంటే మన కాల్స్ మాట్లాడుకుంటానికి వాట్సాప్ అటువంటి మీద మీరు యూట్యూబ్ అటు ఉపయోగించుకోండి. అంటే మోస్ట్లీ కానీ బ్రౌజ్ చేసుకోవాలనుకుంటే కనుక మీకు ల్యాప్టాప్ అయినా తీసుకోండి, డెస్క్టాప్ అయినా తీసుకోండి. అది ఇట్ ఈస్ మోర్ ప్రిడిక్టబుల్ ఫర్ యూ. అండ్ మోర్ ఓవర్ మీరు నార్మల్ కీబోర్డ్ తోటి మీరు ఫోన్ కనెక్ట్ చేసి కూడా మీరు ఫోన్ వాడుకోవచ్చండి. మన కంప్యూటర్ కీబోర్డ్, నార్మల్ కీబోర్డ్ని యూఎస్బి కేబుల్ని మనకి ఫోన్ కనెక్ట్ చేసుకుని దాంట్లో వర్డ్, ఎక్సెల్, మీరు పవర్ పాయింట్ 3 వాడుకోవచ్చు. ఇట్స్ మోర్ కంపాటబుల్. అండ్ ఇట్ ఈస్ మనకి ఏదైతే కనుక టాక్ బ్యాక్ ఉంటుందో ఫోన్లో అవన్నీ కూడా మనకి బాగా సపోర్ట్ చేస్తుంది. సో కీబోర్డ్ ద్వారా కూడా మనం బ్రహ్మాండంగా మనం మొబైల్ ఆపరేట్ చేయొచ్చు. అది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాని మీద మీరు ప్రయోగం చేసి మీరు ప్రాక్టికల్ చేసి చూసుకోండి. ఇట్ ఈస్ మోర్ కన్వీనియంట్ ఫర్ యూ. మీరు ఫింగర్తో మొబైల్ ఆపరేట్ చేసి దానికన్నా ఇంట్లో ఉన్నప్పుడు ఒక నార్మల్ కీబోర్డ్తో కూడా మీరు అనేక విషయాలు మీరు త్వరగా బ్రౌజింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఈరోజు ఇంటర్నెట్ గురించి మనం ప్రవేశించబోతున్నామండి. ఎందుకంటే ఇంటర్నెట్ అనేది చాలామందికి ప్రతి ఒక్కరికి యూజ్ అనమాట. ఎందుకంటే ఈ ఇంటర్నెట్ ఉండబట్టే ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది మనకి. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలియని వాళ్ళు కూడా మనము మొబైల్స్లో ఇది ఉబర్ బుక్ చేసుకోవటము, తర్వాత క్యాబ్స్, ఓలా క్యాబ్స్ అని అనేక రకాలుగా ఇంటర్నెట్ను వాడుతున్నారు. ఎందుకంటే ఇంటర్నెట్ ఉండటం మూలన మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది మనకి స్పష్టంగా మనకి తెలుసుకోవచ్చు. అంటే మన టెక్నాలజీని ఎంత హై లెవెల్లో ఉపయోగిస్తున్నామో, గూగుల్ మ్యాప్స్ మన ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళడానికి మనకి అడ్రస్ తెలియకపోయినా కూడా గూగుల్ మ్యాప్ పెట్టుకుని కూడా మనం హ్యాపీగా ఆ యొక్క డెస్టినేషన్ మనం రీచ్ అవ్వచ్చు అండి, ఆ లొకేషన్కి రీచ్ అవ్వచ్చు. సో దట్ ఈజ్ ఆ ఇంటర్నెట్ అనేది మనకి తెలియని వాళ్ళకి కూడా ఇది తెలియకుండానే వాళ్ళకి ఎలా చదువు రాని వాళ్ళకి కూడా దీన్ని ఇంటర్నెట్ యూట్యూబ్ని వాడుతున్నారు చాలామంది. సో ఈ గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటున్నారు. సో అలా ప్రకారం తెలియనట్టుగానే ఇంటర్నెట్ కూడా అందరికి అందుబాటులోకి ఇప్పుడు వచ్చిందండి ఇది. సో ఇది కంప్లీట్గా మనకి శాటిలైట్ నుంచి వర్క్ చేస్తుందండి మనకి ఇంటర్నెట్ అనేది. సో ఈ సిగ్నల్స్ అనేవి మనకి ఉపగ్రహాల ద్వారా మనకి ఈ నెట్ అనేది మనకి అందుబాటులోకి వచ్చింది మనకి మోస్ట్లీ. సో వాట్ ఈస్ ఇంటర్నెట్? ఇంటర్నెట్ మీన్స్ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్.
అంటే ఒక నెట్వర్క్ నుంచి మరొక నెట్వర్క్ కనెక్ట్ చేయటం అనమాట. వీ కెన్ కమ్యూనికేట్ విత్ డిఫరెంట్ పీపుల్. అంటే ఇంటర్నెట్ ద్వారా మనం ఏమేం చేసుకోవచ్చు అంటే వీ కెన్ కమ్యూనికేట్ డిఫరెంట్ పీపుల్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ అడ్వాంటేజ్. అంటే వీ కెన్ చాట్ ద పీపుల్, అంటే మనం చాటింగ్ చేసుకోవచ్చండి. మన అనేక మంది పబ్లిక్ తోటి మనకి మనిషి మన కంటి ముందు కనబడకపోయినా మనము ఇంటర్నెట్ ద్వారా మనము వాళ్ళకి మెయిల్స్ పంపించుకోవచ్చు. తర్వాత ఇది ఇంటర్నెట్ అనేది ఇప్పుడు ఇట్ ఈస్ చాలా వ్యాస్ట్ డెవలప్మెంట్ అయిపోయింది. బాగా చాలా ఎంత హై డెవలప్మెంట్ అంటే ప్రతి రంగంలోనూ మనకి ఇంటర్నెట్ అనేది ఇప్పుడు అవసరం పడుతుందండి. ప్రతి డిపార్ట్మెంట్కి, ప్రతి ప్రైవేట్, పబ్లిక్, గవర్నమెంట్ సెక్టర్స్ ప్రతి చోటు కూడా ఇంటర్నెట్ అనేది ఇది కంపల్సరీ అయింది అనమాట. ఇప్పుడు ఒక రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలన్నా, ఆన్లైన్ బుక్ చేసుకోవాలన్నా, రైల్వే కౌంటర్కి వెళ్ళి బుక్ చేసుకోవాలన్నా, సో రైల్వే డిపార్ట్మెంట్ కానీ, డిఫెన్స్ కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్, టెలిగ్రాఫ్స్, టెలికమ్యూనికేషన్స్, రీసెర్చ్, సైంటిఫిక్ అండ్ రీసెర్చ్, ఇంకా మెడికల్కి వస్తే కనుక పెద్ద పెద్ద సర్జరీస్ కూడా మనం ఈ కంప్యూటర్ ద్వారా చేస్తున్నారు. సో అందువల్ల మనకి ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్క ప్లేస్లో కూడా మనకి అందుబాటులోకి ఇప్పుడు తీసుకురావడం జరిగిందండి ఈ గవర్నమెంట్. అంటే ఇంకా దీనిలో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ కూడా మనకి ఇప్పుడు బాగా ఇండియాలో డెవలప్ చేస్తున్నారు. ఈ కేబుల్స్ ద్వారా, ఫైబర్ కేబుల్స్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది తీసుకొస్తున్నారండి మోస్ట్లీ. సో మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్నెట్ చూసుకుంటే ఇలాగా మనకి ఈ ప్రకారం తెలుసుకోవచ్చు. మనము అనేక మందికి ఈ ఇంటర్నెట్ ద్వారా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. మనము అంటే మనం సిస్టమ్ దగ్గర కూర్చుని ఈ ఇంటర్నెట్ ద్వారా ప్రపంచం అంతా చూడవచ్చు మనము చిన్న స్క్రీన్ పైన. ఈవెన్ మొబైల్లో కూడా చిన్న, దానికన్నా ఇంకా మొబైల్ ఇంకా చిన్నదండి. సో ప్రపంచంలో మనకి ఏ మారుమూల ప్రాంతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా మనం ఈ యొక్క స్క్రీన్ పైన మనం అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న పరిస్థితులు ఎలాగుంటాయి, అక్కడ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి, సో అక్కడ ఉన్న సైడ్ సీయింగ్స్ ఎలా ఉంటాయి, సో ఇటువంటి అనేక దేశాల్లో ఏ దేశంలో ఉన్న పరిస్థితులు ఎలాగుంటాయి అనేది ఏది కావాలంటే మనకి అది మనం ఇంటర్నెట్లో మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చండి. ప్రపంచం అంతా చిన్న గుప్పిట్లో ఉన్నట్టుగా ఇంటర్నెట్ అనేది మనకి ఎప్పుడైతే అందుబాటులో వచ్చిందో ప్రపంచం అంతా మనకి గుప్పిట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. మనకి ఏది కావాలన్నా కూడా మనం ఇంటర్నెట్ ద్వారా మనం హ్యాపీగా చూసుకునే అవకాశం వీలు కలిగించారు. కాబట్టి ఈ ఇంటర్నెట్లో మెయిన్గా మనం తెలుసుకోవాల్సిన అంశాలు చూద్దామండి. అంటే ఇంటర్నెట్ అనేది నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అండి. ఇంట్రానెట్ కూడా ఒకటి ఉందండి. ఇదేమవుతుందంటే ఇది బిట్వీన్ అనమాట. అంటే సపోజ్ ఒక బ్యాంక్ తీసుకున్నారనుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే వాళ్ళ బ్రాంచెస్ మధ్యలో వాళ్ళకి కమ్యూనికేషన్ ఉంటుందన్నమాట. ఇంటర్నెట్ అంటే ఇట్ ఈస్ పబ్లిక్ నెట్వర్కింగ్. ఇంట్రానెట్ అంటే ఇట్ ఈస్ ఇంటర్నల్ అనమాట. ఇంటర్నల్గా వాళ్ళ బ్రాంచెస్ సంబంధించినటువంటి నెట్వర్కింగ్ ఉంటుందన్నమాట. ఇంటర్నల్ నెట్వర్కింగ్ మెయిన్గా మనకి ఇంటర్నెట్లో మనకి ఏమేమి అవసరం పడతాయి మనకి మెయిన్గా ప్రతి మనిషికి. ఇప్పుడు ఒక స్థాయికి వెళ్ళిన ఒక 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ అనేది కంపల్సరీ ఉంటుందండి. స్టూడెంట్స్కి బ్యాంక్ అకౌంట్స్ ప్రతి ఒక్కరికి, అంటే బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటే ఏమవుతుందంటే స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ రావటం అని, అదే మనం డబ్బులు దాచుకుంటాం, అన్నిటికీ యూజ్ అవుతుంది మనకి. అట్లాగనే ఇంటర్నెట్లో కూడా ఒక అకౌంట్ అంటూ మనకి క్రియేట్ చేసుకుంటానికి అవకాశం కలిగించారు. ఎందుకంటే ఇంటర్నెట్ ద్వారా ఆ అకౌంట్ ఆధారంగా చేసుకుని మనం ఏం చేస్తామంటే మనం అనేక మందితో మనకి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. దాన్ని ఏమంటామంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అంటాము. ఐడి అంటే ఐడెంటిఫికేషన్, ఈమెయిల్ ఐడి ఎలక్ట్రానిక్ మెయిల్ ఐడెంటిఫికేషన్. సో దీనికి మనం ప్రధానంగా ప్రతి మనిషి కంటే చెప్పలేము. అంటే విలేజ్ ఏరియా చాలా మందికి ఈమెయిల్ ఐడీస్ అనేది కొందరికే ఉంటాయండి, అందరికీ ఉండకపోవచ్చు. అంటే ఎవరైతే కనుక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఎక్కువ ఉంటారో, స్టూడెంట్ లైఫ్లో ఎక్కువ ఉంటారో, సో అండ్ అగ్రికల్చర్ ఉన్న వాళ్ళకి చెప్పలేము. కానీ బట్ మోస్ట్లీ ఈ స్టూడెంట్ లైఫ్లో 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అంటే ఎవరైతే కనుక సిటీస్లో ఉన్న వాళ్ళకి
ఇటువంటి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈమెయిల్ ఐడీస్ అనేది కామన్గా ఉంటుందండి ప్రపంచవ్యాప్తంగా. ఈ ఈమెయిల్ ఐడి ద్వారా మనము ఏం తెలుసుకోవచ్చు అంటే వీ కెన్ కమ్యూనికేట్ విత్ డిఫరెంట్ పీపుల్. తర్వాత ఈమెయిల్ ఐడి ద్వారా మనం ఇంకేం చేసుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఫైల్ షేరింగ్ చేసుకోవచ్చు. మనం ఎవరైనా మనకి ఏదైనా కావాలనుకుంటే మన ఈమెయిల్కి పంపిస్తుంటారు. వచ్చిన మెయిల్స్ని మనం దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని మనం అటాచ్మెంట్స్ అంటూ ఉంటాం అనమాట. సో మన సిస్టమ్ నుంచి ఫైల్స్ని ఎలా అటాచ్ చేసుకోవాలి, తర్వాత అవతల వాళ్ళు మనకి ఏదైనా ఫైల్ పంపిస్తే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మెయిన్గా ఇంటర్నెట్లో మనకు కావాల్సింది ఏంటంటే www అంటే ఇంటర్నెట్, దానికి ఎక్స్టెన్షన్ అండి. ఇంటర్నెట్కి ఎక్స్టెన్షన్ www అంటే వరల్డ్ వైడ్ వెబ్ అంటే తెలుగు చెప్పాలంటే ప్రపంచ విశాల దృశ్యము. www డాట్ అనేది ఎక్స్టెన్షన్ అండి. ప్రతిదానికి మన ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఆ ఎక్స్టెన్షన్ ఉండటం మూలన ఆ అప్లికేషన్ కరెక్ట్గా పనిచేసేలాగా దానికి కోడింగ్ అంటాం అనమాట. ఈ కోడింగ్ అనేది ఈ కోడ్ లాంగ్వేజ్ ద్వారా మనకి కంపల్సరిగా వాళ్ళు మధ్యలో డాట్స్ పెడతారు ప్రోగ్రామర్స్. అందువల్ల మనకి విండోస్లో చూసుకుంటే కనుక నోట్ ప్యాడ్కి ఎక్స్టెన్షన్ .txt, వర్డ్ ప్యాడ్కి ఎక్స్టెన్షన్ .rtf, తర్వాత మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్కి ఎక్స్టెన్షన్ .doc అంటే DOC అంటే డాక్యుమెంట్ అనమాట. ముందు డాట్ ఉంటుంది అనమాట, ఎక్స్టెన్షన్ ఉంటుందండి. ప్రతి అప్లికేషన్కి ఎక్స్టెన్షన్ ఉంటుంది. అలాగే ఎక్సెల్కి ఎక్స్టెన్షన్ .xls, తర్వాత పవర్ పాయింట్కి .ppt, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ .ppt. కాబట్టి ప్రతి అప్లికేషన్కి ఎక్స్టెన్షన్ అంటూ ఉంటుందండి. ఇంటర్నెట్ కూడా ఎక్స్టెన్షన్ ఇవ్వటం జరిగింది. ఇది www. దీని ద్వారా మనము వెబ్సైట్స్ క్రియేట్ అవుతుంటాయి. వరల్డ్ వైడ్ వెబ్ అనేది స్టార్టింగ్ ఉంటుందండి. ఈ వెబ్సైట్ ఎలాగుంటుందంటే మనకి మెయిన్గా దీని యొక్క స్వరూపం, స్ట్రక్చర్ ఆఫ్ ది వెబ్సైట్ అంటే మనకి ఫస్ట్లో ఉండేది www అండి. ఇది ఎక్స్టెన్షన్. తర్వాత మనకి వచ్చేది ఏంటంటే సెర్చ్ ఇంజిన్ అనమాట. సెర్చ్ ఇంజిన్ మిడిల్లో ఉండేది మనకి సెర్చ్ ఇంజిన్ అండి. ఈ సెర్చ్ ఇంజిన్స్ మనకి ఈ కంపెనీని బట్టి ఉంటాయి అన్నమాట. అంటే ఒకటేమో గూగుల్ సెర్చ్ ఇంజిన్, తర్వాత యాహూ మెయిల్ వాళ్ళది యాహూ సెర్చ్ ఇంజిన్, రెడిఫ్ మెయిల్ అంటే రెడిఫ్ సెర్చ్ ఇంజిన్, తర్వాత హాట్ మెయిల్ వాళ్ళది హాట్. ఇవన్నీ కంపెనీకి సంబంధించినటువంటి సెర్చ్ ఇంజిన్స్ అనమాట. ఇవన్నీ ఇంటర్నల్గా జరిగే కార్యక్రమాలన్నీ ఒకటేలాగా ఉంటాయండి. ఏ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా కూడా ఈ వెబ్సైట్ నుంచి మన అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మనకి అనేక రకాల బ్యాంక్స్లో మనం డిఫరెంట్ పబ్లిక్స్, మన బయట పబ్లిక్ మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క అకౌంట్ వేరే బ్యాంక్స్లో ఉంటుంది కదా. సో ఏ బ్యాంకులో ఏ అకౌంట్ ఉన్నా కూడా వాళ్ళకి వచ్చే ఇంట్రెస్ట్ ఒకటే ఉంటుంది. ఇంటర్నల్గా జరిగే కార్యక్రమాలు, ఇంటర్నల్ జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒకటేలాగా ఉంటాయండి. కాబట్టి ఇవన్నీ ఓన్లీ ఏంటంటే బ్రాండ్ నేమ్స్ అనమాట. ఇప్పుడు మన ఫోన్స్ కూడా మనం సెల్ ఫోన్స్ మనం వాడుతుంటామండి. ఒక్కొక్క నెట్వర్క్ వాళ్ళు సంబంధించిన బ్రాండ్ ఉంటుంది. ఎయిర్టెల్ అని, ఐడియా అని, తర్వాత ఎయిర్షెల్ అని, తర్వాత వొడాఫోన్ అని, డొకోమా, వొడాఫోన్, ఎయిర్టెల్, తర్వాత ఇంకే మన బిఎస్ఎన్ఎల్, ఇట్లాగా. అంటే ఇవన్నీ కంపెనీ బ్రాండ్ నేమ్స్. బట్ ఇంటర్నల్గా జరిగేటివంతా ఒకటే. మనం ఏ నెట్వర్క్ తీసుకున్నా మనకి కాల్ వెళ్ళేది ఒకటే ఉంటుంది. అన్ని నెట్వర్క్స్కి ఎస్ఎంఎస్లు ఆఫర్లు ఉంటాయి. వాట్సాప్ అన్నిటికీ వాళ్ళు అన్ని ఫీచర్స్ సేమ్, ఇంటర్నల్గా జరిగే ఫీచర్స్ అన్ని సేమ్ ఉంటాయి అన్నమాట. ఓన్లీ మనకి బ్రాండ్ మారుతుంది అనమాట. ఏ నెట్వర్క్ వాడుతున్నారు అనేది రిలయన్స్ జియో, ఏ నెట్వర్క్ అనేది వాళ్ళ కంపెనీకి సంబంధించినవి ఉంటాయండి. బట్ ఇంటర్నల్గా జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి ఒకటేలాగా ఉంటాయి. అలాగే మనకి ఇంటర్నెట్లో కూడా ఈ సెర్చ్ ఇంజిన్స్ అనేవి కొన్ని ఫిక్స్డ్ సెర్చ్ ఇంజిన్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ
ఈ సెర్చ్ ఇంజిన్స్లోనే చాలా మందికి అకౌంట్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ ఎక్కువగా ప్రాచుర్యం చెందిన సెర్చ్ ఇంజిన్ జీమెయిల్ అనమాట. అంటే గూగుల్ వాళ్ళు, గూగుల్ మెయిల్. గూగుల్ వాళ్ళు మరి అందరికన్నా ముందు అంజులో ఉన్నారు వాళ్ళు. అంటే గూగుల్ మ్యాప్స్ అని, గూగుల్ సెర్చ్ అని. సో ప్రతి ఒక్కదాన్ని కూడా వీళ్ళు వాళ్ళు ఏరియాని, ఏరియా వెళ్ళినా కూడా వాళ్ళు గూగుల్ మ్యాప్స్ డిజైన్ చేసుకుని వాళ్ళు నెట్లో పెడుతుంటారు. వాళ్ళు డిజైన్ చేస్తారనమాట. అది ఇంటర్నెట్కి శాటిలైట్ కనెక్ట్ చేస్తుంటారు. దాన్ని బట్టి ఏమవుతాయంటే మనం ఒక పర్టికులర్ లొకేషన్ మనకి వెళ్ళాలనుకుంటే కనుక ఆటోమేటిక్గా శాటిలైట్ మనకు చూపించేస్తుంది. ఆ లొకేషన్లో ఆ అడ్రస్ ఉన్న సంగతి మనకు తెలుస్తుంది అనమాట ఇక్కడ. అది బికాస్ ఆఫ్ వాళ్ళ గూగుల్ టీమ్ వాళ్ళు విజిట్ చేస్తారు అన్ని ఏరియాస్కి. వాళ్ళు వెళ్ళి వాళ్ళు అక్కడ వాళ్ళు రూట్ మ్యాప్ తీసుకుని అవన్నీ వాళ్ళు మన శాటిలైట్కి కనెక్ట్ చేస్తుంటారు అనమాట. ఈవెన్ మ్యాప్స్ అన్ని మొత్తం మ్యాపింగ్ చేస్తుంటారు వాళ్ళు. అందువల్ల ఎప్పుడైతే మ్యాపింగ్ చేస్తారో అన్నీ వాళ్ళకి పిన్ పాయింట్స్ ఉంటాయి. ప్రతి పిన్ పాయింట్కి వాళ్ళు కొన్ని అడ్రస్ ల్యాండ్ మార్క్స్ పెట్టుకుంటారు. దాన్ని బట్టి వాళ్ళు దాన్ని ఆ సాఫ్ట్వేర్తో డిజైన్ చేసి వాళ్ళు శాటిలైట్కి వాళ్ళు కనెక్ట్ చేస్తుంటారు. అప్పుడు మనం క్యాబ్ బుక్ చేసుకున్నాం అనుకోండి, ఆ క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ లొకేషన్లో మనకి ఆ ల్యాండ్ మార్క్ మనకు కనిపిస్తుంటుంది అనమాట. సో అది అందరికన్నా ముందంజలో ఉన్నవాళ్ళు ఇది గూగుల్ వాళ్ళు అనమాట. ప్రతిది కూడా గూగుల్ సెర్చ్ ఇది చాలా ఫేమస్. వేరే సెర్చ్లే ఉండవు అనమాట. ఇంకా వీళ్ళకే ఫుల్ రైట్స్ ఉన్నాయి అనమాట గూగుల్ సెర్చ్ వాళ్ళకి. మనం ఏ సెర్చ్ చేసుకోవాలన్నా కూడా గూగుల్ సెర్చ్లో నుంచి మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఎటువంటి టాపిక్ అయినా కూడా దాదాపుగా A to Z ఏ టాపిక్ కావాలన్నా కూడా ఇట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్, వెరీ ఎలాబరేట్ ఇన్ఫర్మేషన్ ఇట్ గివ్స్ అనమాట మోస్ట్లీ. సో అట్లాగనే మనకి ఈ డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్లో అకౌంట్స్ మటుకి డిఫరెంట్ ఉంటాయి. కొందరు ఏమో yahoo.com అని, యాహూ మెయిల్ అని, తర్వాత రెడిఫ్ మెయిల్ అని ఇట్లాగా ఉంటూ ఉంటాయండి. తర్వాత హాట్ మెయిల్ అని, ఇవన్నీ సెర్చ్ ఇంజిన్స్ అనమాట. ఎక్కడైతే లాస్ట్లో ఉంటుందండి .com అనేది, దాన్ని ఏమైనా పిలుస్తాను డొమైన్స్ అంటాం అనమాట. డొమైన్స్ అంటే ఒకటి .com అంటే కమర్షియల్ అనమాట. అంటే కమర్షియల్ పర్పస్గా వాడే సెర్చ్ ఇంజిన్స్ అనమాట. ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన .edu. తర్వాత గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయండి. అలాగే అవి ఎలా ఉంటాయి మనకి .inతో స్టార్ట్ అవుతాయి. .in, gov.in అని, ac.in అని, యూనివర్సిటీస్కి అయితే ac.in అలా వస్తుంటుంది మనకి. గవర్నమెంట్ వెబ్సైట్స్కి లాస్ట్లో మనకి .in వస్తుంటుంది ఎక్కువగా. ఇట్లాగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ సంబంధించింది, ఒక్కొక్క కేటగిరీ సంబంధించినటువంటి లాస్ట్లో ఉండేవన్నీ డొమైన్స్ అనమాట మోస్ట్లీ. తర్వాత ఏంటంటే కంపెనీస్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ ఓన్ డొమైన్స్ ఉంటాయండి. కంపెనీస్ వాళ్ళ నేమ్ తోటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో పర్టికులర్ కంపెనీలో వాళ్ళ పేరుతోటే కంపెనీ పేరు ఇంక్లూడ్ చేసి డొమైన్ వాళ్ళు ఇస్తుంటారు. డొమైన్ తోటి వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇస్తుంటారు. ఒక పర్టికులర్ నేమ్ తీసుకుని ఆ నేము infosys.com ఇట్లాగా ఈ డొమైన్స్ మనకి దానికి ఆ రైట్స్ అనేవి మనం కొనుక్కోవాలన్నమాట బయటవి ఆ డొమైన్స్. సో ఈ ప్రకారంగా మనకి ఆ యొక్క వెబ్ బ్రౌజర్ నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషను అంటే మనకు కావాల్సిన అకౌంట్ క్రియేట్ చేసుకోవటానికి మనం మెయిన్గా ఇంటర్నెట్కి కావాల్సింది ఒక లింక్ అనమాట. క్లయింట్ ఒకటి కావాలి. ప్రతిదానికి ఆ లింక్ లేకపోతే మనం వెళ్ళలేమండి. అదొక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రతిదానికి మనం అనుసంధానం చేసుకుంటా మనం వెళ్ళాలి కంపల్సరీగా. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్యాకేజీ, ఈ ప్యాకేజీలో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇంకా మైక్రోసాఫ్ట్ యాక్సెస్, నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ బైండర్, ఇట్లా రకరకాల అప్లికేషన్స్ని వాళ్ళు దానిలో అడాప్ట్ చేశారు ఆఫీస్లో. దానిలో ఇవన్నీ ఇప్పుడు వర్డ్ లేకపోతే మనం ప్రింట్అవుట్స్ ఇటువంటి డాక్యుమెంటేషన్ చేయలేం. ఎక్సెల్ లేకపోతే మనం క్యాలిక్యులేషన్స్ ఇటువంటి మనం షీట్స్ తయారు చేసుకోలేం. పవర్ పాయింట్ లేకపోతే మనం ప్రజెంటేషన్ చేయలేం. సో అట్లాగనే ఇంటర్నెట్లో కూడా ఒక క్లయింట్ అంటూ స్పెషల్గా దానికి ఒక బ్రౌజర్స్ని తయారు చేశారు. ఆ బ్రౌజర్ని ఆధారంగా చేసుకుని మన ఇంటర్నెట్ వాడుతూ ఉంటాం అనమాట. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో విత్ ది హెల్ప్ ఆఫ్ ది బ్రౌజర్, దాని ఏమంటే మన బ్రౌజర్ అంటాం అనమాట. ఆ బ్రౌజర్ నేమ్స్ ఎలా ఇచ్చారు వాళ్ళు, మనకి ఓల్డ్ వర్షన్స్లో మనకి ఎప్పుడు ఉన్నాయనుకోండి, దానిలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అదొక బ్రౌజర్.
దాని తర్వాత మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఒకటి వచ్చింది బాగా. దాని తర్వాత బాగా నెక్స్ట్ బ్రౌజర్ మనకి గూగుల్ క్రోమ్. ఈ 3 బ్రౌజర్స్ జనరల్గా వాడుతూ ఉంటారండి. దీనికన్నా వేరే బ్రౌజర్స్ ఉన్నాయి మనకి, సఫారీ అని, ఒపేరా అని, వేరే బ్రౌజర్స్ మనం ఎక్కువ వాడడం, అది మన ఇండియన్స్ ఎక్కువ వాడరు, అవి బయట దేశాల్లో వాళ్ళు వాడుతుంటారు. సో మనం వాడే బ్రౌజర్స్ మటుకి మొజిల్లా ఫైర్ ఫాక్స్ అని, తర్వాత గూగుల్ క్రోమ్ అని, 2 ఎక్కువ వాడుతుంటామండి మనం. సో ఈ బ్రౌజర్ని మనం ఆధారంగా చేసుకుని ఏం చేస్తామంటే మనకు కావాల్సిన వెబ్సైట్కి వెళ్తాము. ఆ వెబ్సైట్ నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం అనమాట. సో దట్ ఈజ్ మన ఒకదానికి ఒకటి ఇది సర్వర్ ద్వారా మనకి అన్ని కనెక్ట్ చేయబడింది అనమాట ఇది. సో ఆల్ ఇట్ విల్ బి డన్ అండర్ ది ఇన్స్పెక్షన్ ఆఫ్ ది సర్వర్ అనమాట. సో ఆ ప్రతి వెబ్సైట్కి ఆ సర్వర్స్ అనేవి సో మనకి ఈ సర్వర్ అనేది మనకి జనరల్గా ఈ పెద్ద పెద్ద కంపెనీస్లో సర్వర్స్ ఉంటాయండి. ఆ సర్వర్లో ఏంటంటే స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు బ్యాంక్స్ ఉంటాయి, బ్యాంక్స్ ఒక సర్వర్ ఉంటుంది. ఆ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ మొత్తం దానిలో ఆ సర్వర్లో వాళ్ళు దాన్ని స్టోర్ చేస్తారు. మళ్ళీ ఆ సర్వర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడ మళ్ళీ డ్యామేజ్ అవుతుందని వాళ్ళు ఏం చేస్తారు, అవన్నీ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇస్తుంటారు. అందుకే సాఫ్ట్వేర్లు వాళ్ళకి అంత లక్షల జీతాలు ఎందుకంటే వాళ్ళకి ఈ డేటా మొత్తాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు సెక్యూర్ చేస్తుంటారు, ప్రొటెక్షన్ చేస్తుంటారు. ఎంప్లాయీస్ డేటా మొత్తము ఈ సాఫ్ట్వేర్ కంపెనీని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళకి ఆర్డర్స్ వస్తుంటాయి అనమాట. రైల్వేకి సంబంధించినటువంటి సర్వర్స్ అన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. మరి ఇండియాలో మరి కొన్ని కోట్ల మంది మరి మన పాపులేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి రైల్వే జర్నీస్ మొత్తం టికెట్స్ బుక్ చేయటము, తర్వాత ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్లో ఉండాలన్నమాట. అందుకనే వాళ్ళు 24 hours వాళ్ళకి వర్కింగ్ ఉంటుందండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి షిఫ్ట్లు మారుతుంటారు వాళ్ళు. సో దానికి వాళ్ళకి నాన్ స్టాప్గా వాళ్ళు బ్రేక్ ఉండదు. ఎప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు అనేది ఎప్పుడు క్లోజ్ ఉండదు అది. ఎందుకంటే వాళ్ళు ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు. మన ఇండియన్ ఎకానమీ మొత్తం డెవలప్ అవడానికి వీళ్ళ యొక్క ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ మన డిఫెన్స్కి, రైల్వేస్, తర్వాత ఎయిర్ ఫోర్స్, ప్రతి డేటాని వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళ కంపెనీస్కి వాళ్ళు అప్ చెప్తుంటారు. సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దీని డేటా మొత్తాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు ఎక్కడ వైరస్ రాకుండా సో కస్టమర్స్ డేటాని అలాగనే ఈ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయడానికి అంటే ఈ సాఫ్ట్వేర్లో కూడా రకరకాల మళ్ళీ ఈ ఫీల్డ్స్ ఉన్నాయండి. మళ్ళీ ఈ ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళు, ఈ వరాయికల్ అని, దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ మళ్ళీ అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క దానికి స్పెషాలిటీ ఉంటుంది సాఫ్ట్వేర్స్లో కూడా. అంటే మామూలుగా మన ఇంటర్నెట్ సంబంధించి చూసుకుంటే కనుక ఈ సర్వర్స్ అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు కంట్రోల్ చేస్తుంటారు అనమాట. ఈ పబ్లిక్, ప్రైవేట్, గవర్నమెంట్ సెక్టర్ సంబంధించినటువంటి ఈ డేటా మొత్తం ఈ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఈ డేటా మొత్తం ఎప్పటికప్పుడు వాళ్ళు సెక్యూర్ చేస్తుంటారు అనమాట. అట్లాగనే ఈ వెబ్సైట్ ద్వారా మనం అంటే ఫస్ట్గా మెయిన్ కావాల్సిన బ్రౌజర్. ఈ బ్రౌజర్ నుంచి మనం ఒక వెబ్సైట్కి వెళ్తాం. ఆ వెబ్సైట్ నుంచి మళ్ళీ మన అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం వెళ్తూ ఉంటాం. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం లైన్ ఉంది, జస్ట్ హోల్డ్. Yes, come in. Speech mode themes. Speech mode talk. Voice recorder. Meeting controls window.